ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శత్రుపీడలు ఉన్నాయి, మనకేదో నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది. కొంతమంది వచ్చి వెళ్తే అట్లా అనిపిస్తూ ఉంటుంది, కొన్ని ప్లేసెస్కి వెళ్తే అలా అనిపిస్తుంది. మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఎందుకు ఒకలాంటి అనీజీనెస్ తెలుస్తూ ఉంటుంది. ఇవి తొలగిపోవాలంటే శాస్త్రం ఏమన్నా చెప్పిందా? మనకి అసలు సిమ్టమ్స్ ఏమన్నా తెలుస్తాయా? దిష్టి తగిలిందని, దిష్టి తగిలింది, ఇంట్లో ఏదో ఒక ఏమన్నాలంటే నకారాత్మక శక్తి అంటారు, నెగిటివ్ ఎనర్జీ అవును ఉందా అని మనం ఫీల్ అవుతాం జయ. ఎక్కడికైనా వెళ్ళాం ఓ ఫంక్షన్కి, తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఏమిటో శుభ్రంగా తింటాం, అదంతా ఏసీ హాలే, ఎందుకు తలనొప్పి వస్తుందో అర్థం కాదు. ఇదొకటి. అక్కడి నుంచి ఇంట్లో ఏమిటో నస, ఆ ప్లగ్ విరిగింది, అది బాగు చేయించాం. మిక్సీ చెడింది, ఇది బాగు చేయించాం. జార్ చేయి పడిపోయింది, చేయి తప్పి అది కాస్త విరిగింది. మిక్సీ కోసం ఓసారి బజార్ వెళితే మర్నాడు మళ్ళీ జార్ కోసం మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది. కప్పులు పగిలిపోతాయి, ప్లాస్టిక్ సామాన్లు పగులుతాయి, ఎంతసేపు ఏదైనా చేయి జారి పడిపోతూ ఉంటుంది, పడిపోతాయి. తర్వాత ఏమో ఒట్టి పుణ్యానికి కొట్లాడుకుంటాం మనం, ఏముండదు మ్యాటర్. పిల్లలు ఏడుపు మొదలు పెట్టేసరికల్లా అక్కడ స్టార్ట్ చేసి మీ అమ్మ మీ నాన్న దాకా వెళ్ళిపోతాం మనం కొట్లాడుకుని. ఓకే, ఇంకా ఇలాంటివన్నీ జరుగుతాయి. బజార్ వెళ్తే ఎప్పుడు కారు వేసుకెళ్తామా, పార్కింగ్ దొరకదు చేయ. ఇంతమంది కార్లు పట్టి మన కారు ఒకటి పట్టలేదు నిజంగా. ఏదో షాపింగ్ చేసి బోల్డెన్ బట్టలు కొనుక్కొస్తామా, ఒకదానికి అదేదో బాగుండదు, ఒకటి ఇది బాగుండదు, దానికి మ్యాచింగ్ జాకెట్ ఉందనుకుంటాం, ఉండదు. ఏం నా జీవితం ఇలా ఉంది అనిపిస్తుంది. అనిపించిందా? అనిపిస్తుంది. అవునా? అక్కడి నుంచి ఎక్కడికైనా తొందరగా వెళ్ళాలంటే ఒకదానికి ఒకటి దొరకదు మనకి. ఈ కొంపలోనే ఏదో ఉంది అనిపిస్తుంది కదా. ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు. ఒట్టి పుణ్యానికి ఎవరింటికో వెళ్ళి అక్కడ కూడా కొట్టుకుంటాం మన ఇద్దరం, మొగుడు పెళ్ళాలం. ఎందుకు కొట్టుకుంటామో తెలియకుండా వేరే వాళ్ళ ఇంట్లో కూడా పిల్లల్ని ఒట్టి పుణ్యానికి కొట్టి తిట్టేస్తాం. పక్కింటి వాళ్ళతో పిచ్చి తగాదాలు, ఏదో మంచి ముచ్చటపడి ఒక మొక్కలు తెస్తే అవి ఇందులో సగం చచ్చిపోతూ ఉంటాయి. ఇంత నెగిటివిటీనా? గింజలు పెడతామా, ఒక గింజ రెండు గింజ తపాతాలు మొలిస్తే చచ్చినా రావు. ఆలోచించండి, ఇవన్నీ మనకు ఉన్నాయా? పోనీ ఇందులో కొన్ని ఉన్నాయా? కొన్ని డెఫినెట్గా ఉంటాయి. వీటన్నిటికీ ఏదో ఒక నెగిటివ్ ఫోర్స్ మనకు అడ్డం పడుతూ ఉంటుంది. ప్రతి చోట పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ అలాగే ఉంటుంది. వెలుగు చీకటి, చీకటి వెలుగులు కలిసి ఉండవా? అవును. కలిమిలేమి కావడికి ఉండాలని చెప్తుంటారు. రెండు ఉంటాయి, అలా బ్యాలెన్స్ అవుతూ ఉండాలి. వీటిల్లోంచి కొన్నిట్లోంచి అయినా మనం తప్పుకోవాలంటే ఎలా? కొన్నిటైనా తప్పుకోవాలి. నేనైతే ఇల్లు క్లీన్గా ఉంచుకోవాలి అని భావిస్తాను జయ. మన ఇంట్లో ఉపయోగం లేని ప్లాస్టిక్ డబ్బాలు, ఇప్పుడు ఇవాళ ఫుడ్స్ కొంటామా, డబ్బాలు వచ్చేస్తాయా, డబ్బాలన్నీ తోమి పక్కన పెట్టుకుంటూ ఉంటారు. డిస్పోజబుల్ డబ్బాలు ఇంట్లో ఉంచద్దు, తీసి పడేసేసేయండి. 1-2 టైమ్స్ మించి వాడద్దు. మామూలుగా పని వాళ్ళకి ఏమైనా ఇవ్వడానికి, మనమే ఏదైనా క్యారీ చేయడానికి అలా దాచిపెడతారు. పైలప్ చేసేయిపోకండి. 2-3 ఉంటే సరిపోతుంది, 50 ఎందుకు కదా. అసలు ఆ ప్లాస్టిక్ డబ్బాలు వాడకుండా మన ఇంట్లో ఉండే స్టీల్ డబ్బాలు వాష్ చేసి లోపల పెట్టుకోగలిగేవే వాడుకోండి, ఎక్కువ లైఫ్ ఇచ్చేవి. ప్లాస్టిక్ డబ్బాల్లో తినడమే మన కర్మ. ఆ కర్మకి కొనసాగింపు ఎందుకు? దిక్కుమాలి కర్మ, మళ్ళీ ఎందుకు కొనసాగించాలి? దిబ్బల కొట్టండి, వాటిని ఉంచొద్దు. అట్టపెట్టెలు, పాత బట్టలు, పిల్లల చిన్నప్పటి సామాన్లన్నీ, బొమ్మలు, బొటికలు, తల్లేంది తోకలేంది బొమ్మలు బయటపారేయండి. సీసాలు లేని మూతలు లేని సీసాలు బయటపారేయండి. విజ్జోడైపోతాయి. ఒక అరడదన కప్పులు అలా కొనుక్కుంటామా, అందులో 3 ఇందులో 2 మిగులుతూ ఉంటాయి. కొన్నిటికి చెవులు విరుగుతాయి, చిన్న చిన్న పగుళ్ళు వస్తాయి. పగిలినవి విరిగినవి ఉంచద్దు. కొత్తవి కొనుక్కోలేకపోతే మానేసేయండి. ఉన్న వాటితో శుభ్రమైన వాటినే వాడుకోండి. పగిలిన కప్పులు ఉంచద్దు. బట్టలు ఏమైనా చిరిగితే, నైటీలు కుట్లుడిపోతాయి. ఏం పాయింట్లు చెప్తారు, నిజం చేయాల్సి. అవునా కాదా చెప్పు? అవన్నీ దరిద్రాలేనమ్మా మన కర్మకి. నిజంగా అవును. కుట్టేయండి దాన్ని కూర్చుని. చిరిగిన గుడ్డ కట్టుకోవద్దంటే ఎన్నని మానేసుకుంటారు జయ. ఎవరైనా ఊడిపోతే మనం కుట్టుకోవాలి. ఎక్కడైనా చిరిగితే ఎక్కడైనా కొంచెం చిరిగింది, దాన్ని డార్నింగ్ చేయించేయండి, రఫ్ చేయించేసేయండి. చిరిగిపోయిన దుప్పట్లు, పాతపడిపోయిన పిల్లో కవర్లు, పాత దిళ్ళు, ఇవన్నీ నెగిటివ్ సోర్సెస్ని పట్టుకుంటాయి. మంచాల కింద బోలెడని సామాన్లు పెడతారు, ఎప్పటికప్పుడు దులుపుకోండి. ఇప్పుడు మనకు అన్ని మంచాలు ఇవి వచ్చినాయి కదా, బాక్సులు. ఆ బాక్సుల నిండా సామాన్లే, ఉపయోగపడవు, చావు. సంవత్సరానికి ఒకసారి వాడుకునే రగ్గులు, ఊలెన్వి అవన్నీ అందులో పడేస్తాం. పాత బట్టలు అందులో చేరుస్తాం. ప్రతి 3-6 నెలలకి బీరువాలు మొత్తం దొర్లించి కిందకి. ఉపయోగపడదు అని అనుకున్న దాన్ని ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళకి ఇచ్చి పారేయండి.
అమ్మేయండి. లేకపోతే ఇప్పుడు పాత బట్టలు యూజ్డ్ క్లోత్స్ కొనేవాళ్ళు కూడా బోల్డ్ మంది వచ్చారు. అమ్మేయండి. పాత మిక్సీలు, పాత జార్లు. కొత్త మిక్సీ కొంటామా, పాత మిక్సీ ఎవరికి ఇవ్వం, అదో పక్కన ఉంటుంది అనాథ ప్రయత్నంలాగా. ఎందుకు, అనవసరం కదా, బయటపడేయండి. దాన్ని ఇచ్చేయండి ఎవరికైనా, పని మనిషి అయినా వాడుకుంటుంది కొన్నాళ్ళ పాటు. దానికి పాడైతే అది ఎవరికో ఇచ్చుకుంటుంది, లేదా అదే అమ్మేసుకుంటుంది అవతలకి. మీరు ఆలోచించండి. వెదురు బుట్టలు అవి కొనుక్కొస్తాను జయ, కొత్తల్లో భలే ముద్దుగా సరదాగా ఉంటాయి. కొన్నాళ్ళకి మాస్టి మొహాలు పడతాయి అవి, నువ్వు వాడవు పెట్టవు. అవును, వాటిని ఏదైనా రీసైక్లింగ్ చేసేస్తే చేసేయండి, ఇంకో పనికి వాడండి. లేకపోతే ఇచ్చేయటమే, పంపేయండి. ఇచ్చేయద్దు, పారేయమంటున్నాను, అనకుండా ఇలా చెప్తాను అంతే. ఓ అంతేనా. ఇక నువ్వు ఏదైనా సరే, ఇయర్ రింగ్స్, సైడ్ పిన్స్, ఈ మెల్లో పెట్టుకునేవి, పూసలు, పిల్లలవి వస్తువులు తయారు చేసేవి ఏమిటో అవి. మా ఇంట్లో అయితే జయ, మా వాడి క్విల్లింగ్ సామాన్లు, సిల్క్ థ్రెడ్ సామాన్లు, ఇంకేం నిట్టింగ్ సామాన్లు. అందులో కార్తీక్ బాగా చేస్తాడు కదా. చేసేవాడు వాడు, తాడు కాదు ఇప్పుడు వాడు, ఎప్పటి సంగతో. ఇక ఎప్పటికప్పుడు రంగులు, పేస్ట్లు, కలర్లు, గోడల మీద వేసేవి, పుస్తకాల మీద వేసేవి, పేపర్ల మీద వేసేవి, నగలు గోడల మీద వేసుకునేవి. ఇక ఎన్నో పడేటివేనా, ఆ పారేయటమే, ఇచ్చేయటమే. ఏమన్నా పిల్లలు, ఆడపిల్లలు వస్తే అమ్మా సరదాగా ఉందా చేసుకుంటావా అని ఎలా చేసుకోవాలో కాస్త 2-3 వాక్యాల్లో చెప్పి ఇచ్చేయి, మనమే నేర్పించి ఇచ్చేయటమే, పారేసుకోవటమే. ఇదే పని. పాత పుస్తకాలు, పాత అట్టపెట్టెలు, పాత చెక్క పెట్టెలు ఇంట్లో ఉంచకండి. తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇల్లు చాలానే చేసాం. క్లటర్ కంట్రోల్ అంటారు, హౌ టు క్లీన్ యువర్ క్లటర్ చూసి చేసేయండి. నెక్స్ట్, మిమ్మల్ని మీరు క్లటర్ కంట్రోల్ చేయండి. ఎలా? పాజిటివ్, బీ పాజిటివ్. ఎప్పుడు మనం పాజిటివ్గానే ఉండాలి. నెగిటివ్ ఆలోచనలు వస్తూనే ఉంటాయి మనకి. ఎక్కడికైనా బయలుదేరుతాం, అక్కడ ఎట్లా ఉంటుందో అనుకోవద్దు, అన్నీ బాగుంటాయి అనుకోండి, ఆల్ ఈజ్ వెల్ అనుకొని వెళ్ళటం. ఏదైనా బాగోలేదు చర్చర్లాడిపోవద్దు. నీకు చిరాకు పెరిగిందా, నెగిటివ్ ఫోర్స్ నీ మీద ఎక్కేసింది, చీరలాడొద్దు అని. ఇలాగే ఉంది ఇవాళ రేపు అన్ని చోట్ల. మనమేం దిగొచ్చామా, అందరిలాగానే మనకు కూడా వస్తుంది. ఇలాంటి ఆలోచన ధోరణి ఉండాలి. ఎక్కడి నుంచైనా బయట నుంచి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా కాళ్ళు కడుక్కోండి. ఇంట్లోకి రావటం ఏంటి, కాళ్ళు చేతుల మొహం కడిగేసేయాలి. ఏ బట్టలు కట్టుకెళ్ళారో వాటితో సోఫాల్లో పడి ఉండద్దు, మంచాలు ఎక్కదు. పాట కూడా బయట నుంచి వచ్చిన బట్టలతోటి మంచం మీద ఎక్కద్దు. మీకు ఎంత తలనొప్పిగా ఉన్నా సరే, ఆ చీర డ్రెస్సో, మగవాళ్ళు అయితే ప్యాంట్ షర్టు, ఆడవాళ్ళు అయితే చీరలో డ్రెస్సులో విప్పో పక్కన పడేయండి. తర్వాత మడుచుకోండి, పోని మడవగలితే మడవండి వెంటనే, లేకపోతే లేదు. ముందు కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కోండి. వేరే ఫ్రెష్ బట్టలు వేసుకోండి, కాసిన మంచినీళ్ళు తాగండి, అప్పుడు పడుకోండి. ఒకవేళ రాత్రి ఇప్పుడు సాయంకాలం పూట వెళ్ళారు, రాగానే ఇంట్లో ఒక అగరొత్తి వెలిగించుకోండి, కాస్త ధూపం వేసుకోండి. వీటి వల్ల మీ నెగిటివ్ ఫోర్సెస్ తగ్గిపోతాయి. ఇది ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అందరికీ తెలుసు, అందరికీ ఉండేవే. మనం సరిగ్గా దాన్ని సమాధాన పరుస్తున్నామా లేదా అనేది చూసుకోండి. కాదే ఒక పిల్లాడు ఏడుస్తాడు, ఏం చేస్తావు నువ్వు, ఓ పిల్లాడు చూస్తున్నాడు ఇక్కడ, వాడు ఏడుస్తుంటాడు, ఏం చేస్తావు, ముందు ఎత్తుకుంటావు, జో కొడతాము, ఆకలిస్తుందేమో చూస్తాము, వస్తుందేమో చూస్తాము, ఏదైనా పెట్టానే ట్రై చేస్తాం, అదుడు చూడని చూపిస్తాం, లేదా ఫోన్ చేతిలో పెడతాం, ఏదో ఒకటి చేస్తామా. ఎన్ని చేసాం సమాధానాలు, మనం కూడా అంతే. ముందు ఏం చేయాలనేది ఆలోచించాలి. అన్నీ చేసి చూడండి, ఎక్కడో చోట సమాధానం లభించింది. ఇల్లు క్లీన్గా ఉంచుకుంటే మనకు సమస్యలు తక్కువగా ఉన్నాయి, చేసేయండి. ఎప్పుడు ఇల్లే క్లీన్ చేసుకుంటూ ఉండండి. మనమే సరిగ్గా లేము, మనం రిపేర్ చేసుకుందాం అనిపిస్తే చేసుకోండి. ప్రతి వాళ్ళకి సమస్యలు వస్తాయి, సమస్యలు సహజం. లోకంలో వెలుగు చీకటి ఉన్నట్టే. దీనికి రెడీగా ఉందాం. ఏదైనా వస్తే దానికి కావాల్సింది చేద్దాం. వచ్చిందని ఏడుస్తూ కూర్చున్నా, నెత్తి మీద పెట్టి చేతులు పెట్టుకుని వాస్తు బాగోలేదా, ఇల్లు బాగోలేదా, అది బాగోలేదా, నా జీవితం ఇలా అయిపోయింది, ఇలా బాధపడద్దు. ఇవి అందరికీ వస్తాయి. ఎలా వదిలించుకోవాలో ఆలోచించాలి. రమగారు, బీ పాజిటివ్ అంటే గుర్తొచ్చింది, చాలా విషయాలు చెప్పారండి మీరు. బీ పాజిటివ్ లో చాలా వీడియోలు, మంచి మంచి విషయాలు. మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయండి రమగారు, ఇంకొకసారి మళ్ళీ కొత్త విషయాన్ని కొత్తగా ప్రేక్షకులకు అందిద్దామండి. అలాగే, రైట్ అండి. నమస్తే. నమస్తే.